మనం చిన్న బుట్టకు అడిగేసేది చెప్పాం కదా, ఇది అది ఆ వీడియోకు కంటిన్యూషన్ వీడియో అనమాట. ఆ వీడియోకు కంటిన్యూషన్ వీడియో అనమాట. ఆ వీడియోలో మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, ఇది కంటిన్యూషన్ వీడియో. మనము ఫస్ట్ వీడియో చూస్తే మనకు రెండో వీడియో అర్థమవుతుంది అనమాట. కంటిన్యూషన్, అది పార్ట్ 1, ఇది పార్ట్ 2, కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇలా అల్లుకుంటూ పోవాలా. ఇలా అల్లుకుంటూ ఇంతవరకు పూర్తిగా అల్లేయాలి. మనము ఇంతవరకు పూర్తిగా అల్లుతూ సరిపోతుంది. మీరు డిస్టర్బ్మెంట్ వస్తున్నాయి, సౌండ్స్, హారన్స్ అనుకుంటున్నారా? ఇది మెయిన్ రూట్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ మెయిన్ రూట్లో పోయేవన్నీ ఇక్కడికి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయండి. ఏం చేయాలి, షాప్లో నేను చూడండి, ఇక్కడ రోడ్డు ఉంది. చూడండి, అదే మెయిన్ రూట్. ఆ రూట్లో పోయేవన్నీ సౌండ్స్ ఇక్కడికి వినిపిస్తాయి. అందుకు డిస్టర్బ్మెంట్గా ఉంది. అందుకే డిస్టర్బ్డ్గా ఉందండి. ఏమనుకోకండి, డిస్టర్బ్ అయింది. చూడు సైలెంట్గా ఉంది. మళ్ళీ ఏమన్నా హారన్స్, అందుకు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇది మెయిన్లోనే ఉంది కాబట్టి షాపు మాది కిరాణా షాప్ అనమాట, చిన్నది. ఆ కిరాణా షాప్లో నేను ఈ బుట్టలల్లేది చూపిస్తున్నాను మీకు. ఇట్లా టోటల్గా ఇంతవరకు వచ్చేంత వరకు అల్లేసుకోవాలి మనం. మనం ఇలా లాగుతూ గట్టిగా లాగుది ముడేస్తే మనకు బుట్ట అనేది స్టిఫ్ వస్తుంది అనమాట. ఈ వైర్ని అనేది మనం గట్టిగా లాగేసేయాలి. ఇప్పుడు మనం ఇది అడిగేస్తున్నాం కదా, దీన్ని ముందే లాగేసి పెట్టేస్తాం. ఇట్లా వైర్ చుట్టేసుకోవాలి. ఇట్లా వైర్ చుట్టేసుకుని లాగేసుకుంటే బిర్రగా ఉంటుంది అన్నమాట. ఇంకా అయిపోయింది ఇక్కడి వరకు. ఇంకే వైర్ సమానంగా చూసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వైర్ అయిపోయింది కదా, మనం దీనికి సమానంగా చూసి కట్ చేసుకోవాలన్నమాట. ఈ వైర్కి సమానంగా చూసుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇటు సైడ్ అల్లాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ అల్లాలి. అంటే దీన్ని ఇట్లా బుట్టని తిప్పేసుకోవాలి, ఇటు సైడ్ వేసుకోవాలి. అన్నీ ఒక సైడ్ అల్లినామంటే వైర్లు సమానంగా రావు. ఇటు సైడ్ బుట్ట తక్కువ అవుతుంది, ఇటు సైడ్ ఎక్కువ అవుతుంది. వైర్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇటు సైడ్ అల్లిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అల్లుకోవాలన్నమాట. ఈ వైర్కు మనం ఇట్లా దారం కట్టుకుంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇది దారం వైర్ చిక్కుబడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ వైర్ని మనం కట్టుకోవాలన్నమాట. ఇట్లా మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని మళ్ళీ ఈ దారంతో ముడేసుకోవాలి. ముడేసుకుంటే ఈ వైర్ ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. మెయిన్ వైర్ అన్నమాట ఇది. మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకోవాలి సమానంగా. మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇక్కడ ముడేయాలి.
ఇట్లా మళ్ళీ అల్లుకుంటూ పోవాలి. ఈ వైర్ ఇది మెయిన్ వైరు, ఇది కంటిన్యూషన్ వైర్ అన్నమాట. దీన్ని ఇట్లా మనం రౌండ్గా తిప్పేసి ఇట్లా లాగేసేయాలి. చూడండి ఇప్పుడు నిదానంగా చూపిస్తాను. ఇది మెయిన్ ఇట్లా మడత పెట్టుకోవాలి. ఈ వైర్ని మనం ఇట్లా తీసేసి ఇట్లా చుట్టేసుకొని ఇటు సైడ్కి రానిచ్చుకోవాలి. తర్వాత ఈ వైర్ను మనం ఇటు సైడ్ పెట్టేసుకోవాలి. ఇట్లా బొట్కెనేలతో పట్టుకున్నామంటే మనం ఈ వైర్ పోకుండా ఉంటుంది. ఇట్లా పట్టుకోవాలి. దీన్ని మళ్ళీ ఈ దీంట్లో నుంచి దూర్చేయాలి. లాగేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా మనం బిరుగా లాగేయాలన్నమాట. ఇట్లా అంతా మనం అల్లుకుంటూ వచ్చేయాలన్నమాట లాస్ట్ వరకు. ఇట్లా 11 లైన్స్ అల్లాలన్నమాట. మనం 11 లైన్స్ అల్లినామంటే బుట్ట అనేది అడుగు కింద మనం ఏమన్నా పిల్లలకు స్కూల్ పిల్లలకు క్యారేజ్ అందుకు పెట్టేయడానికి కానీ, పూజకు తీసుకువెళ్ళడానికి కానీ, మార్కెట్ ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే మార్కెట్కి తీసుకువెళ్ళడానికి కానీ అట్లా మనకి యూజ్ అవుతుంది అన్నమాట ఈ బుట్టలు. మెయిన్గా మా షాప్లో వచ్చి తీసుకొని పోయే బుట్టలు ఇవి. మెయిన్ చిన్నపిల్లలకు క్యారీలకు తీసుకుపోతుంటారు మెయిన్గా. అట్లాంటి పెద్ద బుట్టలు మటుకు మనం అంగడి సరుకులు తెచ్చుకోవడానికి కానీ, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ అట్లా తీసుకుంటుంటారు. చిన్నవైతే ఇంకా గుడికి అట్లా తీసుకువెళ్ళచ్చు. దీంట్లోనే ఇంకా చిన్నది అల్లమని చిన్నదైనా వస్తుంది. మనం ఈ బుట్టకి మనం 20 అడుగులు పెట్టాం కదా, ఇంకా చిన్న బుట్ట కావాలంటే 18 అడుగులు పెడితే సరిపోతుంది. అప్పుడు చిన్నది వస్తుంది. అది గుడికి వెళ్ళడానికి బాగుంటుంది. ఆ బుట్ట టెంకాయ అవన్నీ పడతాయి. ఇది మటుకు మన స్కూల్ పిల్లలకు క్యారీస్ అందుకు తీసుకుపోయే సైజు అల్లుతున్నాం మనము. ఆ సైజు ఎక్కువ స్కూల్ పిల్లలకే ఎక్కువ క్యారీస్ అందుకు క్యారీస్ పెట్టుకోవడానికే తీసుకుంటుంటారు ఈ సైజు బుట్టలు. ఇట్లా టోటల్గా మొత్తం ఈడి వరకు వచ్చేంత వరకు అల్లేసుకోవాలి మనం. చూడండి ఇప్పుడు ఎంత గట్టిగా ఉందో బుట్ట అనేది. మనం అడిగేస్తుంటేనే అర్థమవుతుంది. వైరు నీట్గా బాగా కుదురుకుంది కాబట్టి నీట్గా ఉంది. చూడండి వైరు. బుట్టకు అడిగేసే విధానము ఈ విధంగా అడిగేసుకుంటే మనకు బుట్ట అడుగు అనేది వచ్చేస్తుంది. మనకు అడిగేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది. అడిగేసిన తర్వాత అల్లడం ఈజీనే. ఆ వీడియోకి బుట్టకు అడిగేసే విధానం అనే వీడియోకి కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే ఇది అర్థమవుతుంది. వైర్స్ ఎన్ని కట్ చేసుకోవాలా, ఎంత సైజు కట్ చేసుకోవాలా అనేది చెప్పాను ఆ వీడియోలో. ఇడికి కట్ చేయాలి. ఎన్ని లైన్స్ కట్ చేసుకోవాలా, ఎంత పొడవు కట్ చేసుకోవాలా, ఎన్ని అడుగులు పెట్టుకోవాలా, ఎట్లా స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలా అనేది ఆ వీడియోలో ఉంది. దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఇప్పుడు 3 లైన్లు అల్లినాం కదా, తర్వాత ఇంకా ఇటు సైడ్ 4 లైన్లు, ఇటు సైడ్ 4 లైన్లు వెళ్తే 8 లైన్లు, ఇది ఒక 3 11 లైన్లు అవుతుంది. ఈ కలర్ వేద్దాం మనం ఇప్పుడు. గ్రీన్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకోండి సమానంగా. ఇక్కడ మళ్ళీ అడిగేసుకో గ్రీన్ కలర్ వేసి, ఇటు సైడ్ గ్రీన్ 4 వేసి ఇటు సైడ్ గ్రీన్ 4 వేస్తే 8 అవుతాయి. మధ్యలో 3 11 లైన్లు అయిపోయినాయి కదా, అట్లా వేసేయాలి. అడుగు వేసేదే లేట్ అవుతుంది. మనం వైర్లు కట్ చేసుకోవడము, ఫస్ట్ లైన్ సమానంగా చూసుకోవడము, వైర్లు
జాయింట్ చేయడం, ఇట్లా అల్లడం, ఇదే అడిగేసేదే లేట్ అవుతుంది. అడిగేసామంటే బుట్ట కుట్టేయచ్చు. ఈ బుట్ట చిన్న బుట్ట మనము ఈజీగానే కుట్టేయచ్చు, ఒక రోజులో కుట్టేయచ్చు అనుకోవచ్చు, కానీ లేట్ అవుతుంది. 2 రోజులు పడుతుంది అన్నమాట. ఒక్కొక్క బుట్ట మనం చిన్న బుట్ట అల్లేకే 2 రోజులు పడుతుంది. ఇంకా అలాంటిదే పెద్ద బుట్ట, ఇంకా పెద్ద బుట్ట అట్లా అల్లితే 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు సైజుని బట్టించి అట్లా అవుతుంది, టైం పడుతుంది. ప్రతి ఒక్క దగ్గర ముడి వేసుకుంటూ అడిగేసుకుంటూ రావాలి కదా ప్రతి ఒక్క వైర్ దగ్గర, అందుకు లేట్ అవుతుంది అన్నమాట ఈ అడిగేసేది. ఇలా బుట్ట వేసుకోవడం నేర్చుకోండి. మన ఇంట్లోకైనా కానీ అల్లుకోవచ్చు. ఇట్లా అల్లుకున్నామంటే మనం ఎక్కడికన్నా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. మనం ఏడికన్నా బయటికి బజారుకు అందుకు మనం కవర్లు అట్లా యూజ్ చేయకోకుండా ఇట్లాంటి వైర్ బుట్టలు తీసుకొని పోయినామంటే చూడ్డానికి లుక్ వేజ్ బాగుంటుంది. మనం ప్లాస్టిక్ను అవాయిడ్ చేసినట్లు ఉంటుంది. మనం మార్కెట్కి కానీ, ఇంట్లో సరుకులకు కానీ, ఎక్కడికన్నా మనం పాలు తీసుకురావడానికి పోయినప్పుడు కానీ, పిల్లల క్యారీలకు కానీ, గుడికి మనం ఎక్కడన్నా పోతే టెంకాయలు కవర్లలో వేయడం అట్లా చేస్తుంటారు కదా, ఆ కవర్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ బుట్ట తీసుకొని పోయి దీంట్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. చాలామంది మా షాప్లో తీసుకోబోతూ ఉంటారు ఇవి వైర్ బుట్టలు. నేను అల్లడమే నాకు లేట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్క బుట్ట అల్లాలుగానే 2-3 రోజులు పడుతుంది అన్నమాట. ఇంకా అందుకు అల్లాక లేట్ అవుతుంది. కంటిన్యూగా ఈ బుట్టనే అల్లం కదా, కస్టమర్స్ వస్తుంటారు, కస్టమర్స్కి ఇస్తుండాలా, బుట్ట అల్లుతుండాలా. ఒక్కోసారి జాకెట్లు అర్జెంట్ అంటారు, జాకెట్లు స్టిచ్చింగ్ చేయాలి. అట్లా ఈ బుట్టలు ఆర్డర్ ఉన్నప్పుడు బుట్టలు అల్లుతాను, బుట్టలు ఆర్డర్ లేనప్పుడు స్టిచ్చింగ్ జాకెట్లు కుడతాను అన్నమాట. అవి జాకెట్లు కూడా మెడ పీసు వేసే విధానం కానీ, ఇంటి దగ్గర ఉండి ఉక్సులు పెట్టుకోవడం కానీ, మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకోకుండా ఇంటి దగ్గరనే ఉక్సులకు జాకెట్ వేసుకోవడం అనే వీడియో కూడా చేశాను, చూడండి చూడకుంటే. ఇదైనా కానీ మనం ఎక్కడికి పోవాలా, బయటకు పోవాలా, ఉద్యోగాలు చేయాలా, ఎక్కడికన్నా పోయి పని చేసుకోవాలా అంటే మనం పని చేసుకోలేని వాళ్ళు ఇట్లా ఇంటి దగ్గరనే మనం వైర్ తెచ్చుకొని ఇట్లా బుట్టలు అల్లేస్తే మనం షాపులకు వేసినామంటే షాపుల వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారన్నమాట. ఇట్లా కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇట్లా బుట్టలు అల్లి కూడా ఇది అల్లింది, ఇది అయిపోయింది చూడండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి సమానంగా చూసుకొని మళ్ళీ ఇటు సైడ్ కట్ చేసుకోవాలి. ఇది రోడ్డు మీదనే షాప్ ఉంది కాబట్టి రోడ్డు మీద పోయే ట్రాక్టర్లు, బస్సులు, స్కూటర్లు ఆ శబ్దాలు వస్తుంటాయి, ఏమనుకోకండి. ఇడిగి కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ వేసుకోవాలి క్రీమ్. ఇది కూడా అంతే, అలాగనే సేమ్ ముడి వేసుకుంటే మనం వైర్ అనేది ఊడిపోకుండా చిక్కుపడకోకుండా ఉంటుంది. వీటిని కట్టేసుకుంటే ఇట్లా మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని ఇంకా దీన్ని వైర్ ముడి వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి సమానంగా చూసుకొని మళ్ళీ ఇటు సైడ్ అడిగేసుకోవాలా. మనం ఇలా బాక్సులు బుట్ట అడిగేసాం కదా, ఇలాగనే కొంచెం ఐడియాతో మనము బాక్సులు లేకోకుండా ఇట్లా లైన్స్గా కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా అడిగేసుకుంటే సరిపోతుంది. మనం దీంట్లో మోడల్ను కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ మోడల్ ఇప్పుడు నేను బాక్సులో వేస్తున్నాను. మీకు అర్థమయ్యేది చూపించాలని నిదానంగా చూపిస్తున్నాను అన్నమాట. ఎలా వేయాలని చెప్పి ఇది ఇట్లా ఈ వైర్ని ఇటు చుట్టుకొని రావాలి. ఇది మెయిన్ వైర్ని మళ్ళీ ఇటు సైడ్ కనాలి. ఈ వైర్ మళ్ళీ దీన్ని ఇలా లాగించేస్తే సరిపోతుంది. అట్లా గట్టిగా లాగేయాలి. గట్టిగా లాగితేనే బుట్ట అనేది స్టిఫ్గా ఉంటుంది. సరేలేండి, ఈ వీడియో లెంత్ అయిపోతుంది. ఇట్లానే ఇంకా అల్లేసుకోండి. ఇట్నే అల్లేసుకుంటే మీకు అడుగంతా అయిపోతుంది. అడుగు ఇలా
మధ్యలో 3 వచ్చినాయి కదా, ఇటు సైడ్ గ్రీన్ 4 వచ్చి ఇటు సైడ్ గ్రీన్ 4 వచ్చేస్తే నీకు 4 3 7 7 4 11 అట్లా 11 లైన్లు వచ్చేస్తుంది. అప్పుడు అడుగు పూర్తి అవుతుంది 11 లైన్లు. తర్వాత అడుగు పూర్తయిన తర్వాత మళ్ళీ ఎట్లా అల్లాలనేది ఇంకో వీడియో చూపిస్తాను. కంటిన్యూషన్ వీడియో చూడండి. ఉంటానండి. ఇది ఇట్లా స్టిఫ్గా ఉంది చూడండి బుట్ట. మరొక వీడియోలో చూపిస్తాను ఈ బుట్ట అడిగైపోయిన తర్వాత ఎట్లా అల్లాలి అనేది. సరే ఉంటానండి.